తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. 1400 కోట్ల రూపాయల బకాయిలున్నట్టు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రకటించాయి. 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాయి. గత సంవత్సరం నుంచి సుమారు 1400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామని ఆసుపత్రి యాజమాన్యాలు తెలిపాయి. వైద్య సేవల ధరలు పాతవే ఉండడంతో వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. స్టెప్ ఇంటూ వాల్యూ జోన్, యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న అంగరంగ వైభవంగా గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. అంటే ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు నిలిపేస్తున్నట్టు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. నేను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకి లేఖ రాసింది. తాము ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామన్నారు. అయితే ఆసుపత్రుల ఆర్థిక భారంతో సేవలను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, దాదాపు 2000 కోట్ల బకాయిలతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.